నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో బీజేపీ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. బెంగాల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంటూ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం స్థానాలు 294 స్థానాలుండగా మెజారిటీ మార్కు 148 స్థానాలను దాటేసింది. బీజేపీ దాదాపుగా 175కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 115 స్థానాలకి పరిమితమైంది. భవానీపూర్ స్థానంలో మమతా బెనర్జీ వెనుకంజలో ఉండగా నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అస్సాంలో అధికార బీజేపీ కూటమి మరోసారి తన సత్తా చాటుతూ వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఇక్కడ మొత్తం 126 స్థానాలుండగా మెజారిటీ మార్కు 64 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అయితే హిమాంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి 80కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ స్పష్టమైన మెజారిటీని సాధించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ డెస్క్ నుంచి మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి, ఇప్పుడున్న ట్రెండ్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? ఎస్ రేఖ, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల పోరు అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొల్పిందనే చెప్పుకోవాలి. కేంద్ర రాజకీయాల్లో అయితే మార్పులు రాబోతున్నాయి అని కూడా ఈ 5 రాష్ట్రాల్లో మనకి ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమవుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా ఊహించిన విధంగా ఈ పోలింగ్ అనేది ఏ విధంగా జరిగింది, అలాగే ఈ కౌంటింగ్ లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనే గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఎవరైతే ఊహించారో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు వెనుకంజలో ఉన్నారు, ఎవరైతే ఊహించలేదో వాళ్ళు ముందంజలో ఉన్నారనే చెప్పాలి. కేవలం ఒక్క సర్వేతోనే టీవీకే పార్టీ విజయం కనబరుస్తుంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుని అందరూ కూడా టీవీకే పార్టీ డబుల్ డిజిట్ కే సొంతం అవుతుంది అనుకున్నారు. కానీ టీవీకే పార్టీ అనుకోని విధంగా ఏదైతే ఒక సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే స్థానాలు అయితే చెప్పిందో అదే అంశంలో ఇప్పుడు టీవీకే పార్టీ ముందంజలో దూసుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ కోటల్ని బద్దలు కొట్టే విధంగా టీవీకే పార్టీ అనేది ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అటు వెస్ట్ బెంగాల్లో కూడా మమతా దీదీని గద్దెదించే ప్రయత్నంలో ఇటు బీజేపీ కూడా ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. అత్యంత ఆధిక్యంతో ఇటు బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే కేరళలో కూడా యూడిఎఫ్ ముందంజలో ఉంది. అలాగే ఇటు పశ్చిమ బెంగాల్లో మమతాని ఢీకొట్టి బీజేపీ ముందంజలో ఉంది. అలాగే ఇటు పుడుచేరిలో కూడా గ్రాఫ్ అనేది అలాగే ఉంది. అలాగే అస్సాంలో చూసుకున్నట్లయితే బీజేపీ మరొకసారి పట్టం కట్టనుంది అని కూడా తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కౌంటింగ్ చూసుకున్నట్లయితే దాదాపుగా సగానికి పైగా కౌంటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరు మెజార్టీలో ఉన్న దాని పట్ల కూడా ఇప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు 110కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా టీవీకే పార్టీ తమిళనాడులో దూసుకు వెళ్తుందని చెప్పుకోవాలి. అటు బెంగాల్, అస్సాంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఊహించిన విధంగా ఇటు బెంగాల్లో బీజేపీ ముందంజలో ఉండడం అనేది మమతాకి తీవ్ర మైనస్ అనే చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ వాళ్ళు మమతాని టార్గెట్ చేశారు అని చెప్తున్నారు. కానీ మమత ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయలేరు అని బీజేపీ అంటూనే ఉంది. అయితే ఈ బీజేపీ ముందంజలో మైనస్ అనే చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా 2 రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది బీజేపీ. అటు అస్సాంలో కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు మ్యాజిక్ ఫిగర్ ని దాటడం అనేది ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇదొక బీజేపీకి మరొక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ బలపడడం అనేది ఇదొక మార్గంగా కూడా అందరూ చెప్తున్నారు. అలాగే 175 పైగా స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరుస్తుందని చెప్పుకోవాలి. ఇటు 115 స్థానాలకే టీఎంసీ అనేది ఉండడం, అలాగే పరిమితి అవడం అనేది ఇది అందరినీ కూడా షాక్ కి గురి చేస్తుంది. అలాగే అస్సాంలో మరోసారి కూడా తన సత్తాన్ని చాటుకుంది బీజేపీ. దాంతో పాటుగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం 120 స్థానాల్లో 80కి పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు పాండిచేరిలో కూడా ఎన్డీఏ హవా అనేది కనబరుస్తుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలని అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలని మార్చే విధంగా అయితే ఈ ఎన్నికలు కొనసాగాయని చెప్పుకోవాలి. ప్రజలు ఇచ్చే తుది తీర్పు కోసం ఈ రోజు సాయంత్రం వరకు కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే మధ్యాహ్నం ఇప్పుడు 2 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఫలితాలు అనేవి వెలువరాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొంత కౌంటింగే ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఏవైతే మెజార్టీ దిశలో దూసుకు వెళ్తున్నాయో ఆ పార్టీలే ఆధిక్యంలో ఉండబోతున్నాయని కూడా అర్థమవుతుంది. ఇప్పటికే తమిళనాడులో వీధి వీధిలా కూడా సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. టీవీకే పార్టీ తరపు నుంచి విజయ్ సీఎం అవబోతున్నారు. ఖచ్చితంగా తమిళనాడు ప్రజల భవిష్యత్ అనేది విజయ్ ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారు అనే కోణంలో కూడా అక్కడ సంబరాలు జరుగుతున్నాయి. ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు అభ్యర్థులు అందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. అలాగే పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కేంద్రాల వద్ద మిగిలిన కౌంటింగ్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు టీఎంసీ నేతలు ఎక్కువగా హడావిడి చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ నుంచి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మా పైన ప్రభావితం చేస్తున్నాయి, గెలుపుని తమ చేతిలోకి తీసుకొని ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏవైనా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయేమో అని ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు కూడా ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో మరొక కోణంలో మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా బీజేపీకి ఊతమిచ్చేలాగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి జరిగినాయని చెప్పుకోవాలి. నేను 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది ఉత్కంఠ పడుతుందని ఉన్నది. మరి ఒకవైపు టీవీకే కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, మొత్తం రిజల్ట్ ఏ టైం కంతా పూర్తయ్యే అవకాశం ఉంది? దాదాపు ఇప్పటి వరకు సగానికి పైగా కౌంటింగ్ అనేది పూర్తయినట్లుగా తెలుస్తుంది. అటు టీవీకే పార్టీకి భారీ స్థాయిలో మెజార్టీ రావడం, అలాగే బీజేపీ కూడా ముందంజలో ఉండడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ తుది కౌంటింగ్ అనేది కౌంటింగ్ అనేది ఎండింగ్ లో ఉండబోతుంది. సో కాబట్టి 5-6 ప్రాంతాల్లో కౌంటింగ్ పూర్తి చేసుకొని ఎవరైతే మెజార్టీ ఉన్నారో పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అనేవి 6 గంటల వరకు కూడా తెలిసే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న పార్టీలు అన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయ్ తన విజయ రహస్యాన్ని కూడా ఈ కౌంటింగ్ అయిన తర్వాత చెప్తారు అని కూడా కొంతమంది అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు త్రిష వెళ్లి అభినందనలు తెలపడం, అలాగే కుటుంబ సభ్యులు కూడా విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు అని అనుకున్నాము అని ముందే మాకు తెలుసు. తమిళనాడు ప్రజలు విజయ్ని కోరుకుంటున్నారు. ఇలాంటి ఒక నాయకుడు వస్తే తమిళనాడు రాజకీయాలు కూడా ముందుగా ఉంటాయి. అలాగే ప్రజలు కూడా భావిస్తున్నారు మార్పు కోసం అని కూడా ఆయన తండ్రి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇటు బీజేపీ కూడా ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే బెంగాల్లో ముందంజలో ఉండడం, అలాగే అస్సాంలో కూడా తను మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా ఇప్పుడు మెజార్టీ అనేది కనబరచడం, అలాగే మిగతా ఏరియాస్ లో కూడా బీజేపీ అనేది తన పట్టు సాధిస్తుంది అనే దానికి ఇది ఒక దోహదపడుతుంది అని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కౌంటింగ్ ఎండ్ అయ్యే టైంకి ఏ పార్టీ విజయం సాధిస్తుంది, అలాగే ఏ పార్టీ ప్రతిపక్షంగా మిగులుతుంది అనే అంశాలపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాల్సి వస్తుంది. అప్డేట్స్ రాని